ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి ఆవరణానికి మమ్మను తోడుకొని వచ్చారు. స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మహిమపరచగలిగాం. తిరుగా ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మా వెనుకడిలో దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు మీరు రాయించి పెట్టిన ఉద్దేశాలను తేటగా బయలుపరచండి. మీ పక్షమున నిలవబడినవాడు నిష్ప్రయోజకుడు. మనుష్యుడు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ మీరు మాట్లాడితే మాకు మేలు క్షేమం కనుక మనుష్యుని మరుగుపరచండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అత్యధికముగా మా మధ్య హెచ్చించమని, మాకు మేలు కలిగించమని, మీరు మహిమ పొందమని వాక్యమయున్న క్రీస్తు యేసు నామముని నిరీక్షణతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తున్నది ఆశ్రయపురాలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో యోర్దానుకు పడమట ఉన్నటువంటి 3 ఆశ్రయపురాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది కేదేషు, అది పరిశుద్ధతను సూచిస్తుంది. రెండవది షెకెము, అది భుజము అన్నాడు. మూడవది గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, యూదా వంశస్థుల మన్యమందలి ఉన్న హెబ్రోనును కిరియతర్బాను ప్రతిష్టపరిచరి అన్నాడు. హెబ్రోను సహవాసము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రోన్ అంటే సహవాసం, ఫెలోషిప్ అని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు. తండ్రి అయిన దేవుని అభిష్టం కుమారునితో మనం సహవాసం కలిగి ఉండాలి అని. మొదటి ఆదాము చేసిన పాపమును బట్టి సహవాసాన్ని, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని తన ప్రియకుమారుని ద్వారానే, ఆయన మధ్యవర్తిత్వం ద్వారానే తిరిగి సహవాసంలోనికి మనల్ని పునరుద్ధరించాడు. అంత మాత్రమే కాదు, తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు. తండ్రి అయిన దేవుడు అన్నాడు కదా. ఆ కుమారుని సహవాసములో ఇమర్చబడిన 3 సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సహవాసము ఒకటి, ప్రభువుతో మనం కలిగి ఉన్న సహవాసం, వ్యక్తిగతంగా ప్రభువుతో మనం కలిగి ఉన్న సహవాసం. రెండవది సంఘముతో మనం కలిగి ఉన్నటువంటి సహవాసం. మూడవది పరిశుద్ధులతో కలిగి ఉన్న సహవాసం. ఈ 3 కలిసినదే ఆ ప్రియకుమారుని సహవాసం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, సహవాసం వలన కలిగే ప్రయోజనాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఎవరితో మనం సహవాసం చేయకూడదో ఆ విషయాలు కూడా జ్ఞాపకం చేసుకొని మనం ముగింపు చేశాం. తిరిగి ఈ రాత్రి 4వ ఆశ్రయపురాన్ని మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం చూడండి, మనం చదువుకున్న ఆ భాగం. 8వ వచనం, తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసెరును అన్నాడు. యోర్దానుకు పడమట 3 అన్నాడు. తూర్పు దిక్కున కూడా 3 ఆశ్రయపురాలు 8వ వచనంలో చెప్పాడు. ఒకటి బేసెరు అన్నాడు. రెండవది గాదీల గోత్రముల నుండి గిలాతులోని రామోతును అన్నాడు. 5వ ఆశ్రయపురం రామోతు. 6వ ఆశ్రయపురం మనష్షీల గోత్రముల నుండి బాషానులోని గోలానును నియమించిరి. గోలాను, ఇది 6వ ఆశ్రయపురం. ఈ రాత్రి మన ఆలోచన 4వ ఆశ్రయపురాన్ని గురించిన ఆలోచన. 4వ ఆశ్రయపురాన్ని మనం చూసినప్పుడు 4వ ఆశ్రయపురానికి అది ప్రత్యేకంగా మనకి కనబడుతుంది. అది ఉన్న స్థానాన్ని బట్టి మనం చూస్తే ఏమన్నాడు, తూర్పు దిక్కున యోర్దాను అవతల
యెరికో నొద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానము మీదున్న అరణ్యములోని బేసెరును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ 4వ ఆశ్రయపురము ఎక్కడుందన్నాడు? రూబేనీల గోత్రములో ఉన్నది, అంటే వారి భూభాగంలో, వారి స్వాస్థ్యములో. అంత మాత్రమే కాదు, మైదానం మీద ఉన్నది అంటూ అరణ్యములోని బేసెరును అన్నాడు కదా. ఈ 4వ ఆశ్రయపురం ఎక్కడుంది? అరణ్యములోని బేసెరును అన్నాడు. మిగిలిన ఆశ్రయపురాలన్నీ కూడా మన్యమందలి ఉన్నాయి అన్నాడు కదా. 7వ వచనములో ఏమన్నాడు? 7వ వచనములో మొదటిది నఫ్తాలీల మన్యములో ఉందన్నాడు, రెండవది ఎఫ్రాయిమీల మన్యమందు ఉందన్నాడు, మూడవది యూదా వంశస్థుల మన్యమందలి ఉన్నది అన్నాడు కదా. మన్యమందలి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంగ్లీష్లో మౌంట్ నఫ్తాలి, మౌంట్ ఎఫ్రాయిం, మౌంట్ జూడా అని రాయబడి ఉంది. అంటే ఇది కొండ ప్రాంతములో ఉన్నటువంటిది. మన్యమందలి అంటే అవి కొండ ప్రాంతములో ఉన్నాయి. మిగిలిన ఆశ్రయపురాలన్నీ కూడా అవి కొండ ప్రాంతములో ఉన్నాయి, మన్యమందలి ఉన్నాయి అన్నాడు. కానీ ఈ 4వ ఆశ్రయపురము ఎక్కడుందన్నాడు? ఇది అరణ్యములోని బేసెరును అన్నాడు కదా. ఎక్కడుందంటే ఈ ఆశ్రయపురం అరణ్యములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఆశ్రయపురం అరణ్యములో ఏర్పాటు చేయటం వెనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి కదా. అరణ్యములో జన సంచారములో, జనావాసములో ఆశ్రయపురం ఉండటం వేరు. కానీ అరణ్యములో కదా, అరణ్యములో ఆశ్రయపురం, అరణ్యములోని బేసెరును అన్నాడు. అంటే దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, జనావాసములో హత్య చేసిన వారు ప్రతి హత్య గావింపబడకుండా ఆశ్రయపురంలోనికి వెళ్ళాలి అని ఏర్పాటు చేశాడు. అయితే అరణ్యములో కూడా ఎవరైనా తెలియక హత్య చేస్తే వారు కూడా ప్రతి హత్య గావింపబడకుండా ఈ అరణ్యములో ఉన్న బేసెరుకు వారు చేరి వారు ఆశ్రయము పొంది అక్కడ వారు రక్షించబడటానికి అవకాశం ఉంది. కనుక ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం కదా. అరణ్యములో కానీ, జనావాసంలో ఉన్న ప్రాంతంలో కానీ, ఎక్కడే కానీ వారికి ఉన్న సదుపాయాన్ని మనం గమనించినప్పుడు ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అరణ్యములోని బేసెరును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ అరణ్యములోని బేసెరును అని గమనించినప్పుడు చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ కంటే ముందుగా ఒక కేక వినబడింది కదా. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను అన్నాడు కదా. బాప్తిసమిచ్చు యోహాను ఎక్కడ ప్రకటిస్తూ ఉన్నాడంట? అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మమును ప్రకటించుచూ వచ్చెను అన్నాడు కదా. బాప్తిసమిచ్చు యోహాను పట్ల ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడిన ప్రవచనం నెరవేర్పు మనం ఎరుగుదాం కదా. ఏమన్నాడు? ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దం. అదే బాప్తిసమిచ్చు యోహాను కదా. ఆయన అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తం, రిపెంటెన్స్ నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అరణ్యములో ఉన్నవారు కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు కదా. దేవుని సంకల్పం ఏమిటంటే ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి పోవటం ఆయన ఉద్దేశం కానే కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేది దేవుని యొక్క సంకల్పంగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అరణ్యములో ఉన్న బెసరు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, అరణ్యములో ఒక కేక వినబడుతుంది బాప్తిసమిచ్చు యోహాను రూపంలో అన్నాడు. మాత్రమే కాదు, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 38వ వచనం.
7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతను మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొనిన వాడితడే అన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతను మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి అన్నాడు కదా. సంఘం ఎక్కడుందంట? అరణ్యములోని సంగమందు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సంఘము అరణ్యములో ఉన్నది. అది ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి రాశాడు. 44లో కూడా సాక్ష్యపు గుడారము అరణ్యములో అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. సాక్ష్యపు గుడారం అరణ్యములో ఉంది కదా. అరణ్యములో సంఘము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సాక్ష్యపు గుడారం మాత్రమే కాదు, సొలొమోను కట్టిన మందిరం, తర్వాత జెరుబ్బయేలు కాలంలో మందిరం, ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలో దేవుని సంఘానికి పోలికగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం గమనిస్తున్నది ఏమిటంటే అరణ్యములో ఉన్న సంఘం కదా. ఈనాడు కూడా సంఘం ఎక్కడుంది? లోకమనే అరణ్యములో ఉన్నది కదా. ఈ లోకమనే అరణ్యములో ఉంది సంఘం. ఆయన కొరకు ప్రత్యేకించబడిన ఒక సమూహం, ఆయన నామము పేరిట స్థాపించబడినటువంటి సంఘం, అది ఎక్కడుందంటే లోకమనే అరణ్యములో ఉన్నది కదా. అరణ్యములో ఏమున్నది కదా? అరణ్యములో భ్రష్టత్వం ఉంది, అరణ్యములో పాపం ఉంది, అరణ్యములో అవిధేయత ఉంది, అరణ్యములో అక్రమం ఉంది, అరణ్యములో ఎన్నో ఉన్నాయి. కానీ అరణ్యములో, లోకమనే అరణ్యములో ఉన్నటువంటి వారు ఎక్కడికి రావాలి? సంఘములోనికి రావాలి కదా. అక్కడికి వస్తేనే రక్షణ, అక్కడికి వస్తేనే ఆశ్రయం కదా. అరణ్యములో ఉన్న బేసెరుకు వస్తే ఎలాగూ వారు రక్షణ పొందుకోగలరో, లోకములో ఉన్న మానవాళి అందరూ కూడా ఈనాడు ఎక్కడికి రావాలి? ఆయన నామము పేరట ఆయన నామము ఎక్కడైతే స్థాపించబడిందో కదా, హైదరాబాద్లో కానీ మరొక స్థలంలో కానీ మరొక స్థలంలో ఎక్కడైతే ఆయన నామము స్థాపించబడిందో ఆ స్థానిక సంఘానికి చేరి వచ్చినప్పుడు వారికి రక్షణ, వారికి ఆశ్రయం, వారి ఆశ్రయ దుర్గం, వారి కోటగా ఉంటుంది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. అరణ్యములోని సంఘం, లోకమునే అరణ్యములో ఉన్న సంఘం కదా. సంఘములోనికి చేర్చబడుట కదా. ఎవరైతే రక్షించబడతారో, మారు మనస్సు నొందుతారో, పాపక్షమాపణ నుండి ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలోనికి వచ్చి సంఘములో చేర్చబడటం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, రక్షణ పొందితే మాత్రమే కాదు, కానీ బాప్తీసు అనుభవం ద్వారా బహిరంగంగా సాక్ష్యం ఇచ్చినప్పుడే, ఆయన శరీరం రక్తంలో పాలు పంపులు పొందినప్పుడే వారు సంఘములో చేర్చబడతారు కదా. సంఘములో ఎంతమంది చేరి వచ్చినా కూడా ఎవరైతే బహిరంగ సాక్ష్యం ఇచ్చి బాప్తీసం ద్వారా ఆయన రక్తమాంసములో పాలివారు అవుతారో అదే నిజమైన సంఖ్య. ఆ స్థానిక సంఘం యొక్క నిజమైన సంఖ్య ఏమిటంటే, ఎవరైతే ఆయన రక్తమాంసంలో పాలివారు అవుతారో వారు మాత్రమే ఎవరు? ఆ స్థానిక సంఘం యొక్క సంఖ్యగా లెక్కలోనికి తీసుకొని రాబడతారు కదా. రక్షించబడి కూడా బాప్తీసు అనుభవం లేకపోతే వారు సంఘం యొక్క లెక్కలోనికి తీసుకొని రాబడరు కదా. మార్కు సువార్త 16:16లో తేటగా చెప్పాడు, నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడును అన్నాడు కదా. నమ్మటం, మారు మనసు ఎంత అవసరమో బాప్తీసం కూడా అంతే అవసరం. ఒక వ్యక్తి సంఘములో సభ్యుడిగా చేర్చబడాలంటే బాప్తీసం అనుభవం ద్వారానే చేర్చబడతాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక బెసెరు అనేది అరణ్యములో ఉన్న ఆశ్రయపురం. ఈనాడు సంఘము కూడా ఎక్కడుందన్నాడు? లోకమనే అరణ్యములో ఉన్నది అనే మాటను మనం చూస్తున్నాం. మంచిది. ఈ బెసెరు అనే మాటను మనం గమనించినప్పుడు, బెసెరు అనే మాటకు అర్థము శక్తి లేదా బలము అనేటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. బెసెరు అంటే శక్తి లేదా బలము అనే అర్థాన్ని గమనిస్తూ ఉన్నాం. అలాగైనట్లయితే మన దేవుడు ఎంత శక్తి గలవాడు కదా, ఎంత బలం కలిగిన వాడు అని మనం లేఖనాల్లో గమనించినప్పుడు చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం
జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 774వ పేజీలో ఉంటుంది పాత నిబంధనలో. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు అన్నాడు. అంటూ ఏమన్నాడు? ఇంకా ఆయన శక్తిమంతుడు అనే మాటను మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ మధ్య ఉన్నటువంటి ఆ దేవుడు ఎవరన్నాడు? శక్తిమంతుడు అనే మాటను మనం చూస్తున్నాం. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, బహు ఆనందంతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహిస్తూ నీ అందరి సంతోషముతో ఆయన హర్షిస్తూ ఉన్నాడు అన్నాడు కదా. ఇక్కడ ఆయన శక్తిమంతుడు అనే మాటను ఉపయోగిస్తూ ఆయన మనయందు సంతోషిస్తున్నాడు, ఆయన మనయందు ఆయనకున్న ప్రేమను, ఆయన కలిగి ఉన్న శాంతాన్ని కూడా ఆ వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆయన మన పట్ల శాంతాన్ని వహిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు బలహీనమైనా, ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు ఆయనకు ఆయాసం కలిగించినా కూడా ఆయన ఏం వహిస్తున్నాడు? శాంతాన్ని వహిస్తూ ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. నీ యందు తనకున్న ప్రేమను బట్టి, మన యందు ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? శాంతాన్ని వహిస్తున్నాడు అన్నాడు కదా. కనుక మన దేవుడు శక్తిమంతుడు అన్నాడు కదా. చూడండి, అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 65వ కీర్తన చూడండి. 65వ కీర్తన 6వ వచనం. 65:6. బలమునే నడికట్టుగా కట్టుకునిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఇక్కడ ఆయన శక్తిని గురించి ప్రస్తావిస్తూ నడికట్టుగా దేన్ని కట్టుకున్నాడంట? బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే అనే మాటను మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క శక్తిని గురించిన ప్రస్తావన లేఖనాల్లో ఎన్నో వచ్చిన భాగాలు మనం చూడవచ్చు కదా. ఆయన శక్తిమంతుడు అన్నాడు, బలమునే నడికట్టుగా కలిగి ఉన్న శక్తిమంతుడు. అంత మాత్రమే కాదు, అధిక శక్తి కలిగినటువంటి వాడు అని చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సర్వశక్తుడు అనే మాటను కూడా ఆయన గురించి మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రభు ఎవరు అంటే ఆయన సర్వశక్తిమంతుడు కదా. ఆ మాట మనం చదువుకున్నప్పుడు లేదా ఆ మాటను గురించి ఆలోచన కలిగి ఉన్నప్పుడు కదా, ఆ సర్వశక్తిమంతుడు ఏం చేస్తున్నాడు? మనతో ఉన్నాడు అనే మాటను మనం చూస్తాం. మీ మధ్య ఉన్నాడు అన్నాడు కదా జెఫన్యా గ్రంథంలో. మీ మధ్య ఉన్నాడు కదా, మన మధ్య ఉన్నాడు సర్వశక్తిమంతుడు, మనతో ఉన్నాడు సర్వశక్తిమంతుడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కదా. ఈ ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు కదా, జీవితంలో ఏ సంభవాలకు కూడా మనం భయపడన అవసరం లేదు కదా. ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా మనకు ఆదరణ కలిగించే మాట ఏమిటంటే సర్వశక్తుడు నాతో ఉన్నాడు కదా. సర్వశక్తుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, సర్వశక్తుడు నా పక్కనే ఉన్నాడు కదా, ఆయన నాతో ఉన్నాడు అనే భావన మనకు కలిగినప్పుడు నిజంగా ప్రతి పరిస్థితిని కూడా మనం అధిగమించగలం. కనుక ఆయన శక్తిమంతుడు అనే మాటను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కొరింథీ మొదటి పత్రిక చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన శక్తిని గురించి క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనంగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అన్నాడు కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు
ఆయన యూదుకులకు ఆటంకముగాను అన్నాడు కదా. ప్రభు ఎలా ఉన్నాడంటే యూదులకి ఆటంకంగా ఉన్నాడు కదా. ఎందుకు ఆటంకం? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్న వారు యూదులు కదా, మతనిష్ట కలిగినటువంటి వారు యూదులు కదా. యోధా మతనిష్టలో ఉన్నటువంటి వారికి ప్రభు లేదా ఆయన బోధలు ఎలా ఉన్నాయి? ఆటంకంగా ఉన్నాయి కదా. అంత మాత్రమే కాదు, అన్యజనులకు ఎలా ఉందంట? అన్యజనులకు వెర్రితనంగా ఉన్నాడు అంట. ప్రభు అన్యజనులకు ఎలా ఉన్నాడు? వెర్రితనంగా ఉన్నాడు కదా. యూదులకైనా ధర్మశాస్త్రం ఉంది, కానీ అన్యులకు ఏమీ లేదు కదా, ధర్మశాస్త్రం లేదు. కానీ అది ఎలా ఉంది? అన్యజనులకి వెర్రితనంగా ఉన్నది. కానీ కింద ఏమన్నాడు? యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును అన్నాడు కదా. యూదులు కానీ గ్రీసు దేశస్థులు కానీ క్రీస్తు ఎలా ఉన్నాడు? దేవుని శక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు, అధిక శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు, సర్వశక్తుడుగా మనకి లేఖనాల్లో కనబడుతున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు రూపములో కదా నిలువెత్తు నిదర్శనంగా ఆయన శక్తి ఎవరంట? క్రీస్తు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు కదా. క్రీస్తు ప్రభు ఎవరంట? దేవుని శక్తి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన రూపములో ఆకారములో దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి అన్నాడు కదా. స్వభావములో దేవుని తత్వాన్ని, దేవుని స్వభావాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవునితో సమానముగా ఉన్నవాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. స్థానం విషయంలో ఆయన ఎలా ఉన్నాడు? దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడుగా మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడంటే దేవుని శక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఆకారములో ఆయన దేవుని స్వరూపంగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, తత్వములో, స్వభావములో కదా దేవుని ఆయన తత్వము యొక్క మూర్తిమంతం అన్నాడు కదా. స్వభావములో దేవుని స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. స్థానములో ఆయన దేవునికి సమానంగా ఉన్నాడు కదా. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ప్రతిబింబముగా ఉన్నాడు కదా. మిర్రర్ ఇమేజ్ అంటామే. దేవుణ్ణి మనం చూడలేదు, కానీ ఏ నరుడు చూడలేదు, కానీ క్రీస్తు ప్రభు రూపంలో నిలువెత్తు నిదర్శనంగా మానవ శరీరాకారంలో దేవునికి ఉన్న గుణలక్షణాలన్నీ కూడా, దేవుని యొక్క స్థానం, ఆయన రూపం కదా, ఆయన ఆధిక్యత అన్నీ కూడా క్రీస్తు ప్రభువులో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క శక్తియు అనే మాటను మనం చూస్తాం. క్రీస్తు ప్రభు ఎవరంటే దేవుని శక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు క్రీస్తు ప్రభువునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని లేదా శక్తిని మనం గమనించినప్పుడు చూడండి. ఇదే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి అనే మాటను మనం చూస్తాం. సిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెరితనంగానే ఉంది, కానీ రక్షించబడుచున్న మనకి ఎలా ఉందంట? దేవుని శక్తి అనే మాటను మనం చూస్తున్నాం. సిలువను గూర్చిన వార్త ఎలా ఉంది? అది రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అన్నాడు కదా. అంత మాత్రమే కాదు, రోమపత్రిక 1వ అధ్యాయం 16 చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడను కానీ, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు కదా. సువార్త రక్షణ కలగజేసే మానవునికి ఎలా ఉందంటే అది దేవుని శక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. వాస్తవానికి నీలో నాలో శక్తి లేదు, కానీ సువార్తలో శక్తి ఉంది కదా. ఆత్మలు రక్షించబడటానికి అవకాశం ఉంది. సువార్తలో శక్తి ఉంది, అది దేవుని శక్తి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం.
సువార్త ప్రకటించబడినప్పుడు దానిలోని శక్తి ద్వారా అనేకులు మార్చబడుతున్నారు కదా. నటోరియస్ క్రిమినల్స్ సంధించబడుతున్నారు సువార్త ద్వారా కదా. భయంకరమైన పాపంలో ఉన్నటువంటి వారు మార్చబడుతున్నారు. రాతి గుండె కలిగినటువంటి వారు మాంసపు గుండెగా చేయబడి ఆ దేవుని యొక్క శక్తి, సువార్తలో ఉన్న శక్తి కదా, బోధించే ఉపదేశకుల్లో కాదు కానీ సువార్తలో శక్తి ఉంది అనే మాటను మనం చూస్తున్నాం. కనుక దాన్ని బట్టి వారు మార్పు చెందుతున్నారు కదా. అంత మాత్రమే కాదు, ఇక్కడ 16లో ఏమన్నాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను కదా. పౌలు యొక్క ఉద్దేశం ఏమిటి? సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను కదా. లోకంలో సిగ్గుపడే కార్యాలు ఎన్నో ఉన్నాయి కదా. సిగ్గుపడే విషయాలు, సిగ్గుపడే కార్యాలు, సిగ్గుపడే సంగతులు ఎన్నో ఉన్నాయి లోకంలో. కానీ సువార్త విషయంలో సిగ్గుపడేవాడను కాను కదా. సువార్త విషయంలో సిగ్గుపడే వారంగా ఉన్నామా కదా? సువార్త చెప్పే విషయంలో సిగ్గుపడే వారంగా ఉన్నామా? ఆలోచించు. సువార్త విషయమై కదా, సువార్తను గురించి నేను సిగ్గుపడును వాడను కాను. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని భక్తుడు కేక వేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, సువార్తను గురించి నేను సిగ్గుపడును వాడను కాను అన్నాడు. కనుక క్రీస్తు దేవుని యొక్క శక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ సువార్తలో శక్తి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తిమోతికి రాస్తూ పౌలు ఏమన్నాడు? తిమోతి, బాల్య దినము నుండే నీవు రక్షణార్థమైన జ్ఞానం పొందుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనాలు నీవు బాల్యము నుండే ఎరుగుదు తిమోతి అన్నాడు కదా. పరిశుద్ధ లేఖనాలు అనే మాటకు ముందు ఏమన్నాడు? శక్తి గల పరిశుద్ధ లేఖనాలు కదా. లేఖనాల్లో శక్తి ఉంది, పరిశుద్ధ లేఖనాల్లో శక్తి ఉంది కదా. కొన్నిసార్లు బోధల ద్వారా మారబడిన వారు కదా, ఒక పత్రిక చదువుకొని మారిన వారు ఉన్నారు కదా, క్రొత్త నిబంధన బైబిల్ చదివి మారిన వారు ఉన్నారు, గ్రంథాన్ని చదివి మారిన వారు ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాల్లో శక్తి ఉంది కదా. అసలు గ్రంథంలో తప్పులు పడదామని ఎతికి చదివిన వారు మారిపోయారు కదా. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన గొప్ప పండితుడు కదా, బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాడై ఆ ఉపనిషత్తులు, ఆ వేదాలన్నీ ఆయన అవపాసన బట్టి వాడై అసలు బైబిల్లో తప్పులేమున్నాయి అని కనిపెడదామని చదివి అందులో ఉన్న శక్తి ద్వారా, పరిశుద్ధ లేఖనాల్లో శక్తి ద్వారా సంధించబడి ఆయన మార్పు కదా. చదివి మార్పు చెందుతున్నారంటే లేఖనాల్లో ఏముంది? శక్తి ఉంది అనే మాటను మనం చూస్తున్నాం. మంచిది. ఇంకా ఈ శక్తి క్రీస్తు యేసునందు ఎలాగూ వినియోగపరుస్తున్నాడో మనం గమనించినప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మధ్య నుంచి చదువుతున్నాను. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచున్న మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో అన్నాడు కదా. విశ్వసించు మనయందు ఆయన చూపిన తన శక్తి అపరిమితమైన మహత్యమెట్టిదో అనే మాటను మనం చూస్తున్నాం కదా. విశ్వాసి పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ఆ శక్తి అపరిమితమైన మహత్యము అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. విశ్వసించిన వారిని భద్రపరిచే విషయంలో ఆయన శక్తిని వినియోగిస్తూ ఉన్నాడు కదా. ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు ఆయన శక్తిని వినియోగిస్తూ ఉన్నాడు అంటే, రక్షించబడిన విశ్వాసి అపవాది నుండి భద్రపరచబడాలి అన్నాడు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవంటూ ఎవడును వాడు నా చేతిలో నుండి అపహరింపడు అన్నాడు కదా. దేవుని చేతిలో నుండి ఎవరు మనల్ని అపహరింపలేరు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని
అపహరింపలేడు కదా. విశ్వాసి ఎవరి చేతిలో ఉన్నాడు? తండ్రి చేతిలో ఉన్నాడు కదా. తండ్రి చేతిలో ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాతిశయం, ఆ శక్తిని బట్టి మనం భద్రపరచబడుతూ ఉన్నాం కదా. అపవాది నుండి భద్రపరచబడుతున్నాం. ఎవరు కూడా ఆయన చేతిలో నుండి మనల్ని తీసుకొనలేరు అంటున్నారు కదా. కనుక ఆయన శక్తిమంతుడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువారే దేవుని శక్తిగా ఉన్నాడు. ఆ శక్తి, దేవుని శక్తి క్రీస్తు యేసునందు ఎలాగో వినియోగపరిచాడో కూడా మనం చూస్తున్నాం. సువార్తలో శక్తి ఉంది, ఆయన లేఖనాల్లో, పరిశుద్ధ లేఖనాల్లో శక్తి ఉంది. అంత మాత్రమే కాదు, ఒక విశ్వాసిని భద్రపరిచే విషయంలో ఆయన శక్తిని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, విశ్వాసిని స్థిరపరచుటలో ఆయన శక్తిని మనం గమనించినప్పుడు రోమాపత్రిక 16వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 26వ వచనం, 25, 27 వరకు కలిసి ఉన్నాయి. మధ్యలో నుండి చదువుతున్నాను. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను యేసు క్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడగును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి అంటున్నాడు కదా. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు అన్నాడు కదా. విశ్వాసిని స్థిరపరిచే విషయంలో కూడా ఆయన ఎవరంట? శక్తిమంతుడు అనే మాటను మనం చూస్తున్నాం. విశ్వాసిని భద్రపరిచే విషయంలో శక్తిమంతుడు, విశ్వాసిని స్థిరపరిచే విషయంలో ఆయన శక్తిమంతుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు కదా. ఆయన ఎప్పటి వరకు మనల్ని స్థిరపరుస్తున్నాడంటే ఆయన రాకడ వరకు అనే మాటను చూస్తున్నాం. చూడండి, యోధాపత్రిక 24వ వచనం, ప్రకటన గ్రంథం కంటే ముందు ఉన్న యోధాపత్రిక 1వ అధ్యాయం ఉన్న పత్రిక 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. విశ్వాసిని ఎలా స్థిరపరుస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును అన్నాడు కదా. తొట్టిపాటు ఉంది, తొట్టిల్లటానికి అవకాశం ఉంది కదా. కానీ తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును అంటూ ఎప్పటి వరకు కాపాడుతున్నాడంట? తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల దేవునికి, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియుల, తొట్టిల్లకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు ఆయన కాపాడుతూ స్థిరపరుస్తున్నాడంటే తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిలవబెట్టుటకు అనలేదు కదా. ఏమన్నాడు? నిర్దోషులుగా నిలవబెట్టుటకు అనే మాటను చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ ఎదుట ఎలా నిలబడాలన్నాడు? నిర్దోషులుగా నిలబడాలి అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఏ దోషము లేనటువంటి వారుగా నిలబడాలి కదా. ఈ లోకములో మన మీద దోషాలు, నేరాలు కదా, ఆరోపణలు మోపేవారు ఉన్నారు కదా. నిరాధారమైన, ఎటువంటి ఆధారము లేనటువంటి వాటిని మోపేవారు ఉన్నారు. కానీ దేవుని ఎదుట కదా మనం ఎలా ఉండాలి? నిర్దోషులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అనే మాటను మనం చూస్తున్నాం. నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడు. కనుక విశ్వాసిని ఆయన స్థిరపరిచే విషయంలో ఆయన వినియోగించిన బలాన్ని, శక్తిని మనం చూస్తూ ఉన్నాం. తొట్టిల్లకుండా కాపాడటం మాత్రమే కాదు, కానీ మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టే వరకు ఆయన శక్తి కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని కదా. క్రీస్తు యేసునందు ఆయన వినియోగించిన శక్తిని మనం చూస్తూ ఉన్నాం కదా.
ఎలాగ వినియోగిస్తున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడు, 3వ అధ్యాయం 7వ వచనం, తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున అంటున్నాడు. తన శక్తిని బట్టి మనకేం అనుగ్రహిస్తున్నాడు? ఆయన కృపావరాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. కొరింథీ పత్రికలో కూడా చెప్పాడు కదా, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను కదా. నాటే వారిలో కానీ నీరు పోసే వారిలో కానీ ఏమీ లేదు కానీ కదా. ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వారి వారి స్థానంలో వారు నిలిచి పనిచేస్తున్నారు అనే సంగతిని కొరింథీ పత్రికలో చెప్పాడు. అంటే వరాలను, కృపావరాలను అనుగ్రహించేది ఆయన శక్తిని బట్టి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. కృపావరాలు ఎన్నో ఉన్నాయి కదా. బోధించే వరం, ఉపదేశించే వరం, పాడే వరం, పరిచర్య వరం కదా, హెచ్చరించే వరం, నడిపించే వరం కదా. ఇలాగ కృపావరాలు ఎన్నో ఉన్నాయి. ఈ కృపావరాలు మనము తీసుకున్నవి కాదు కదా, మనం సొంతం చేసుకున్నవి కాదు. అది ఆయన శక్తిని బట్టి ఆయన అనుగ్రహించినవి కదా. కొన్నిసార్లు చదువు ఉన్నవారికి ఆయన అనుగ్రహిస్తాడు, కొన్నిసార్లు చదువు లేని వారికి అనుగ్రహిస్తాడు, కొన్నిసార్లు పామరులకు ఆయన అనుగ్రహిస్తాడు కదా. కొన్నిసార్లు విద్య లేని వారు కూడా గంభీరంగా ఆయన ప్రభువు వాడుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక కృపావరం ఆయన ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అనుగ్రహించాలి, అది ఆయన చిత్తం, ఆయన సార్వభౌమం, అది దేవుని శక్తిని బట్టి అనే మాటను మనం చూస్తున్నాం. ఆయన శక్తిని బట్టి కృపావరాన్ని ఆయన అనుగ్రహించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు ఆయన శక్తిని క్రీస్తు యేసునందు వినియోగించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు అనే దేవుని శక్తిగా ఉన్నాడు. ఆయన ద్వారా, ఆయన శిలువ కార్యము ద్వారా మనమందరం రక్షించబడ్డాం. అంత మాత్రమే కాదు, సువార్తలో శక్తి ఉంది అన్నాడు కదా. పరిశుద్ధ లేఖనాల్లో శక్తి కలిగి ఉంది అన్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసిని భద్రపరిచే విషయంలో, విశ్వాసిని స్థిరపరిచే విషయంలో, కృపావరాల విషయంలో ఆయన వినియోగించిన శక్తిని మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం ఏ విషయంలో శక్తి గలవారుగా ఉండాలో కూడా దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుని ముగింపు చేద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మనం ఏ విషయంలో శక్తి గలవారంగా ఉండాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. ఇక్కడ ఏ విషయంలో మనం శక్తి కలిగిన వారుగా ఉండాలంట? అంతరంగ పురుషుని యందు శక్తి గలవారుగా ఉండండి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా కానీ నా అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడంట? దినదినము నూతనపరచబడుచున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ బాహ్య పురుషుడు కృషించిపోతున్నా కానీ ఈ అంతరంగ పురుషుడు ఎలా ఉండాలి? దినదినము శక్తి కలిగిన వాడుగా, నూతనపరచబడినగా, దినదినము శక్తి కలిగి నూతనపరచబడాలి అని మనం చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసులమైన మనం మన అంతరంగ పురుషుని యందు శక్తి గలవారుగా ఉండాలి. బాహ్య పురుషుడు శక్తి అవసరమే కదా. బాహ్య పురుషుడు శక్తి విషయంలో మంచి ఆహారం తీసుకుంటాం, మంచి డైట్ ఫాలో అవుతాం కదా, మంచి ఎక్సర్సైజ్ చేస్తాం కదా. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? శరీర సంబంధమైన సాధకం కొంత మట్టుకు మాత్రమే ప్రయోజనకరం, కానీ ఆత్మ సంబంధమైన సాధకం అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమైనదిగా ఉన్నది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. శరీర సంబంధమైన బలం అవసరమే, కానీ ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైన బలం, శక్తి, అది ప్రయోజనకరము అన్నాడు. ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో అది ప్రయోజనకరము అనే మాటను మనం చూస్తున్నాం. కనుక విశ్వాసులుగా మనం ఎప్పటికప్పుడు అంతరంగ పురుషుని యందు శక్తి గలవారై ఉండాలి అన్నాడు. అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయంలోనే 19వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అన్న కదా.
పౌలు ఏ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాడు? వారు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అని. క్రీస్తు ప్రేమ ఎటువంటిదంట? జ్ఞానానికి మించినది అన్నాడు కదా. అది జ్ఞానానికి మించినది. ఈ లోక సంబంధమైన ఏ జ్ఞానము కూడా దానితో సరి పోల్చలేం. ఆ జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒకటి, మనం ఏ విషయంలో శక్తి గలవారుగా ఉండాలంటే అంతరంగ పురుషుని యందు శక్తి గలవారుగా ఉండాలి. 2, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారుగా అన్నాడు. ఇంకా ఎఫెసీ పత్రికలోనే 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 10-11 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అంటూ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారమగునట్లు అన్నాడు కదా. ఏ విషయంలో శక్తి గలవారుగా ఉండాలి? అపవాది తంత్రాలను ఎదిరించే విషయంలో ఎలా ఉండాలి విశ్వాసి? శక్తి గలవారుగా ఉండాలి అంటూ ఆ ఎదిరించడానికి అవసరమైనటువంటి వెపన్స్ను కూడా ఆ కింద వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సర్వాంగ కవచాలు అంటున్నాడు కదా. సర్వాంగ కవచాలు కదా. ఈ ఆయుధాలను మనం ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆయుధాలను మనం చూస్తున్నాం కదా. ఈ వెపన్స్ అన్నీ కూడా ఇవి డిఫెన్స్కి సంబంధించిన వెపన్స్ కదా. ఆయుధాల విషయంలో 2 రకాలు ఉంటాయి కదా. ఎఫెన్స్కి సంబంధించినవి, డిఫెన్స్కి సంబంధించి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా డిఫెన్స్కు సంబంధించినవి ఆయుధాలుగా మనం చూస్తున్నాం. అపవాది తంత్రములను ఎదిరించుటకు మనం ఎలా ఉండాలంట? శక్తి గలవారంగా ఉండాలి అన్నాడు కదా. ఆఖరిగా మరొక మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగింపు చేద్దాం. తిమోతి 2వ పత్రిక చూడండి. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. మొదటి తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము అంటున్నాడు కదా. దేవుని శక్తిని బట్టి సువార్త విషయములో, సువార్త నిమిత్తమై శ్రమానుభవములో పాలివాడై ఉండుము కదా. దేవుని శక్తిని బట్టి మనం ఎలా ఉండాలంట? సువార్త నిమిత్తమై శ్రమానుభవం కలిగిన వారుగా ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కనుక ఈ రాత్రి చేరువచ్చిన మనం 4వ ఆశ్రయపురాన్ని గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అది అరణ్యములో ఉన్న ఆశ్రయపురము అన్నాడు కదా. సంఘము కూడా ఈనాడు లోకమనే అరణ్యములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక లోకములో నుండి వేరు చేయబడిన వారంగా సంఘముగా మనం ఉంటూ ఉన్నాం. సంఘములో ఆశ్రయం ఉంది, సంఘములో ఆదరణ ఉంది కదా. సంఘములో ఆయన సమృద్ధిని మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, బెసెరు అనే దానికి శక్తి లేదా బలము అనే అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు శక్తిమంతుడు, ఆయన సర్వ శక్తిమంతుడు అన్నాడు కదా. ఆయన శక్తి కదా క్రీస్తు ప్రభు రూపంలో మనకి కనబడుతుంది కదా. క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు అన్నాడు కదా. ఆయన శక్తి దేవుని రూపంలో చూస్తూ ఉన్నాం. ఆయన స్వరూపం, ఆయన తత్వము కదా, ఆయన స్వభావం, ఆయన స్థానం, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన సువార్త ద్వారా ఏం చేయబడుతున్నారు? మానవులందరూ కూడా సువార్తలో శక్తి ఉండటాన్ని బట్టి రక్షించబడుతున్నారు. అంత మాత్రమే కాదు, లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు శక్తి కలిగినవిగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన శక్తి ఏమిటంటే విశ్వాసిని భద్రపరిచే విషయంలో ఆయన శక్తిని వినియోగిస్తూ ఉన్నాడు. విశ్వాసిని స్థిరపరిచే విషయంలో శక్తిని వినియోగిస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసికి కృపావరాలు అనుగ్రహించే విషయంలో ఆ శక్తిని వినియోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా క్రీస్తు ప్రభువులో ఆయన వినియోగించిన బలాతిశయాన్ని మనం ఎన్నో విధాలుగా ధ్యానం చేయవచ్చు. అంత మాత్రమే కాదు, మనం ఏ రీతిగా శక్తిమంతులుగా ఉండాలో కూడా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అంతరంగ పురుషుని యందు మనం శక్తి గలవారంగా ఉండాలి అన్నాడు కదా. అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తి గలవారంగా ఉండాలి అన్నాడు కదా. కనుక ఈ రీతిగా మన ప్రభువు శక్తిమంతుడు, ఆయన మనతో ఉన్నాడు. మనం కూడా అన్ని విషయాలు ఎలా ఉండాలి? శక్తి గలవారుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు అట్టి కృపను మనకు అనుగ్రహించుకుంటాం. ప్రార్థన చేద్దాం. కలవ. మహిమ కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలం చేరివచ్చిన మాతో 4వ ఆశ్రయపురమైన బేసరును, అందులో ఉన్న ఆత్మీయమైన పాఠాలను మేము జ్ఞాపకం చేసుకోగలిగాం. నిజమే ప్రభువా, మీరు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడవైన నీవు ప్రభువా క్రీస్తు యేసునందు వినియోగపరిచిన ఆ బలాతిశయము ఎంతో విశేషమైన. దాని ద్వారానే మేము రక్షించబడ్డాము, దాని ద్వారానే మేము కాపాడబడుతున్నాం, భద్రపరచబడుతున్నాం. ఆ శక్తి ద్వారానే మేము స్థిరపరచబడుతున్నాం. ఆ శక్తి ద్వారానే మేము కృపావరాలు పొందినటువంటి వాళ్ళకి